హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే, పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ అయ్యే. ఎస్, బానుకి ఇష్టమైన ఫిష్ కర్రీ, ఉలవచారు, బిర్యానీ అన్ని రెడీ. ఉప్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మిస్ అయింది. 1 సెకండ్. పర్ఫెక్ట్, సూపర్. ఇప్పుడు అదిరింది. భాను రవిల మ్యారేజ్ డే యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్స్ నౌ. హలో. హాయ్ డార్లింగ్, ఎక్కడా? ఆన్ ది వే రవి. పెళ్లి రోజు కూడా పనిచేసే పెళ్ళని నిన్నే చూస్తున్నాను, తొందరగా రా. నీకేంటి బాబు, నీ జాబ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్లు పెట్టుకోవచ్చు. నేను డాక్టర్ని, 24/7 డ్యూటీలో ఉండాల్సిందే కదా. ఏమైంది రవి? డాక్టర్, నా గుండె గాయమైంది. నిమిషానికి 120 సార్లు గిలిగిలా కొట్టుకుంటుంది. అర్జెంట్గా రావాలి డాక్టర్, ప్లీజ్. అవునా? ఇక్కడ నా బండి గంటకి 120 కిలోమీటర్స్ వేగంతో దూసుకొస్తోంది. జస్ట్ 10 minutes లో ఉంటాను కదా. ఓకే, బాయ్. ఐమ్ వెయిటింగ్. బాయ్. ఇంకా 10 నిమిషాల. డాక్టర్ని పెళ్లి చేసుకుంటే 24 hours పేషెంట్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అరే, సుఖంగా సంసారం చేసుకునేవారు కదా. వెడ్డింగ్ డే కూడా వెయిటింగ్ డే అయిపోయింది. ఈ టైంలో ఏంటి? హలో హలో. ఎరా, పెళ్లి రోజు కదరా, పార్టీ ఎక్కడ అరేంజ్ చేసావురా? హాస్పిటల్లో రా. అదేంట్రా? పార్టీకి వచ్చే ఫ్రెండ్స్ అందరి దగ్గర గిఫ్ట్ గా తలో లీటర్ బ్లడ్ లాగేద్దామని. బ్లడ్డా? ఏమొద్దా? పోనీ కిడ్నీ ఎవరా? కిడ్నీయా? ఇచ్చేయడానికి అదేమన్నా ఇడ్లీ ఏంట్రా? పోనీ నువ్వేమిస్తావు చెప్పరా? హ్యాండ్ ఇస్తానురా. నీకు నీ పార్టీకి వద్దన్నావురా బాబు. బాయ్. హలో హలో. పెట్సడి ఏ అద్దవ్వని. పార్టీ కావాలండి, పార్టీ. మావిడ రాలేదు, నేను టెన్షన్ పడుతుంటే. 10 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ప్రియా ప్రియతమా ఫోనెత్తు, సఖి కుశలమా కాలెత్తు. చిచి, ఇదేదో బూత్లో ఉంది. హాయ్, గుడ్ ఈవినింగ్ రవి. సారీ రవి, కొంచెం లేట్ అయింది. మీ హాస్పిటల్లో బెడ్స్ ఎన్ని ఉన్నాయి? 250. ఎందుకు అడుగుతున్నావు? మన ఇద్దరి కోసం ఒక బెడ్ దొరుకుతుంది చూడు, నేను కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోతాను. యు నాటీ రవి. ఏ బెడ్స్ పేషెంట్స్ కేనా, హస్బెండ్స్కి ఎవరా? సార్ తీరు చూస్తుంటే అంబులెన్స్ దొరికినా చాలు అడ్జస్ట్ అయిపోయేటట్టున్నారే. నాకోకే. పదండి పదండి. శ్రీమతి గారు, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. వావ్, ఆసమ్. ఎంతైనా నువ్వు కేక రవి. మరేమనుకున్నా నీ హస్బెండ్ అంటే. ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, ప్లీజ్ వెయిట్. ఓకే, త్వరగా రా, ఐమ్ వెయిటింగ్. ఏంటి, వధువు కోసం వరుడు వెయిటింగా? వావ్, యు లుకింగ్ బ్యూటిఫుల్. కటింగ్ కోసం కేక్ కూడా వెయిటింగ్. దా. కేక్ ఓకే, సరే కానీ పెళ్లి రోజు గిఫ్ట్ గా సార్ నాకు ఏమివ్వబోతున్నారో? ఏం కావాలి? నువ్వే చెప్పు. కొత్త కార్, డైమండ్ నెక్లెస్, మరి ఇంకేం కావాలి? నువ్వు నా భర్తగా ఉంటే నాకదే చాలు. ఇప్పుడు కూడా నేను నీ భర్తనే కదా. ఇప్పుడే కాదు, ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నువ్వే నా భర్తగా ఉంటానని ప్రామిస్ చేయి. ప్రామిస్. లవ్ యూ బాను, లవ్ యూ రా. కేక్? యా.
మర్చిపోయాను. Wish you a very very happy anniversary. థ్యాంక్ యూ. నువ్వు తినకూడదు. కేక్ ఎలా ఉంది? నీ చేత్తో విషం ఇచ్చినా సరే నాకది అమృతంలా ఉంటుంది. నిన్ను నేనంటే నీకు బాగా పిచ్చెక్కువైపోయింది. ఫిష్ కర్రీ చేశాను, ఓ పట్టు పట్టేద్దామా? ఓకే. ఎస్. నెక్స్ట్ ఉలవచారు. ఫినిష్. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఓకే. బాను, ఏమైంది? బాను, ఏమైంది బాను? ఎక్కడ? అదా బొమ్మ, దానికి భయపడ్డావా? అది దిష్టి బొమ్మ. కొత్తగా ఈ రోజు పెట్టినట్టున్నారు, సడన్ గా చూసి భయపడినట్టున్నావు. చచ్చానండి బాబు. ఆపరేషన్స్ చేసే డాక్టర్వి, నువ్వు భయపడితే ఎలా? నాకు దయ్యాలంటే చచ్చేంత భయం. రిలాక్స్, నేనున్నాను కదా, పద.
బాను 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 ఏమైంది? ఏముంది అక్కడ? ఏమైంది బాను? అరే అక్కడ దిష్టి బొమ్మ ఉంది రవి. ఎక్కడ బాను? అక్కడ ఏ దిష్టి బొమ్మ లేదు. ఎక్కడ? అక్కడ ఉంది. అక్కడ నువ్వు అనవసరం కంగారు పడతావు. ఏముంది అక్కడ? దిష్టి బొమ్మ ఉంది రవి. అక్కడ ఉంది. అక్కడేం లేదు కదా. అరే బాను, ఇక్కడ చూడు. అక్కడేం లేదు. పేడకలు ఏమైనా వచ్చిందా? కాదు, నిజంగా అక్కడ ఉంది. నేను చూశాను. బాను, అక్కడేం లేదు. అయినా మనుషులు చేసి దెయ్యాలు ఆత్మలయ్యారంటే అర్థం ఉంది కానీ దిష్టి బొమ్మను చూసి దెయ్యం అనుకోవడం ఏంటి చిన్నపిల్లల? అక్కడేం లేదు. హాయిగా ప్రశాంతంగా పడుకో. అక్కడ ఉంది రవి. నేను బాను చూశాను. బాను, రిలాక్స్, కూల్. నాతో రా. లేదు, చెప్తున్నాను కదరా. అదిగో అదేనా? అదే. చూసావుగా, వాడెవడో దిష్టి బొమ్మను కూడా ఉరి తీసినట్టు వేలాడదీశాడు. అది మన బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది చెప్పు? ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలాంటి కలలు రాలేదు రవి. పెళ్లి రోజు కదా, మన ఇద్దరిని చూసి ఎవరు దిష్టి పెట్టేస్తుంటారు. ఇది మరీ టూ మచ్. టూ మచ్ ఏం లేదు కానీ పదేళ్ళు నిద్రపోదాం. పద. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. కూల్. అందుకే ఎక్కువ వర్క్ చేయొద్దు అని చెప్పేది. ఎక్కువ వర్క్ చేస్తే ఇలాంటి పీడకలు వస్తాయి. ప్రశాంతంగా పడుకో. ఓకే? స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. హలో కాబోయే శ్రీమతి గారు. ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి? మీ ఆవిడ్ని చంపలేదా? ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా. ఎలా? విష ప్రయోగం. ఓ వెరీ గుడ్. దేనిలో కలిపోతున్నావు? చికెన్ బిర్యానీలో. మరి నిన్ను తినమంటే? షట్, నిజమే కదా. పోనీ తనకి ఉలచారంటే ఇష్టం, అందులో కలిపినా? అది కూడా తినమంటుంది కదా. మరేం చేయాలి? ఎస్, వెడ్డింగ్ కేక్లో కలిపేస్తాను. కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్. పెట్టదు. ఎందుకని? నాకు షుగర్, తను డాక్టర్. స్వీట్ నన్ను తిన్నవదు. కేక్ లో విషయం మొత్తం కలిపాయి. మొత్తం కలిపేస్తాను. ఓకే బాయ్ డార్లింగ్. ఓకే బాయ్. ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ నీ చావు. ఈ బాటిల్లో ఉన్న విషం అంతా కేక్లో కలిపాను. అయినా బాను చనిపోలేదేంటి? నేనే పెద్ద కల్తీగాడు అనుకుంటే ఈ పాయిజన్ నాకంటే కల్తీలా ఉంది. ఛే, మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది. హలో, కంగ్రాట్స్ రవి, అనుకున్న సాధించావు. ఇక్కడ ఏం జరగలేదు. అవును, అక్కడ కాదు, బైపాస్ రోడ్ లో జరిగింది. ఏంటి? మీ ఆవిడకి కార్ యాక్సిడెంట్ అయింది. స్పాట్ డెడ్. ఏం మాట్లాడుతున్నావు? టీవీ చూడు.
మీ ఆవిడికి నీకంటే తొందరగా ఉంది. ఎంత స్పీడ్ లో వచ్చిందేమో కానీ కార్ తో పాటు పీస్ పీస్ అయిపోయింది. తను చెప్పేది నిజమే. భయపడుతున్నావెందుకు? ఓ, చచ్చిపోయానా? అదేగా ఆశపడ్డావు. గుడ్ న్యూస్ విన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రా, రమ్మంటుంటే నిజంగా నాకే తెలీదు. రా, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నేనే చేయలేదు. నువ్వు యాక్సిడెంట్ లో చనిపోయావు. నా తప్పేం లేదు. నన్ను చెప్పొద్దు. నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు చచ్చిపోయి 10 minutes అయింది. అటు చూడు. ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. నేను నమ్మను. నేను చచ్చిపోలేదు. హాయ్ ప్రియాంక. హాయ్ మోనికా. హాయ్ సందీప్. హౌ ఆర్ యు? ఫైన్. ఈ టైంలో రమ్మన్నావేంటి? అదేంటే బోర్ కొడితే బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి కానీ మమ్మల్ని పిలిచావేంటి? నీలాగా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదే. కై కై